ఎప్పుడూ ఒకే రకమైన ఉప్మా కాకుండా ఈసారి సేమియాతో ఉప్మా చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్‌లో చేయండి. సేమియా ఉప్మా చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ సేమియాని వేయించుకోవాలి. దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వరకు సేమియాని తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఏందంటే ఒకటి 2, 3 డ్రాప్స్ ఆయిల్‌ని వేస్తే మాడకుండా ఉంటుంది. అయితే ఈ సేమియాని వేయించుకునేటప్పుడు స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకొని చాలా నిదానంగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో అస్సలు వేయించుకోకూడదు. తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమియాని వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్‌లో మరి కాస్త ఆయిల్‌ని పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి నేను ఒక గ్లాస్ సేమియాకు 1.25 గ్లాస్ వాటర్‌ని తీసుకుంటున్నాను. అంతకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. వాటర్‌ని ఎక్కువ పోసుకున్నట్లయితే సేమియా ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూత పెట్టి మరిగించుకున్న తర్వాత ఇప్పుడు సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.